అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు కె సుదర్శన్ శర్మ. నేను రామాపురం శ్రీ రాములవారి దేవాలయ అర్చకునిగా పనిచేస్తున్నాను. నేను ఈ గ్రామానికి వచ్చి 36 సంవత్సరాలు అయింది. నాకు ఆధార్ కార్డు మొత్తం అంతా కూడా రేషన్ కార్డు సంపూర్ణంగా నేను ఇక్కడికే ఓట్ల హైట్తో కూడా నేను ఇక్కడే ఉన్నాను. నాకు ఈ ఒక ఇంద్రమ్మ గృహంలో ఆ రోజులో నాకు ఒక గృహం ఇచ్చినారు. ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉన్నాను నేను. అదే మాదిరిగానే నా పిల్లలు కూడా 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు రామాపురం స్కూల్లోనే చదువుకున్నారు. ఈరోజు నా కొడుకు కూడా హైదరాబాద్లోనే వాళ్ళు పనిచేసుకుంటున్నారు. కూతురు మరియు అల్లుడు కూడా ముంబైలో ఉన్నారు. వాళ్ళు కూడా ఇక్కడే చదువుకొని ఇక్కడి నుంచే దద్దగిరి స్కూల్ కూడా చదువుకొని హై స్కూల్ చదువుకొని ఈ రోజులో వాళ్ళు అయినారు. నేను నా భార్య ఇక్కడ ఉన్నాము. మాకు ఎంఈఓ గారు, ఎండిఓ గారు, ఇతను స్కూల్ టీచర్ గారు వీళ్ళు వండుకొని రామాలయంలో పెట్టింటే స్వామి పరిస్థితి ఇట్లా అంటే మేమే చెప్పేసి మేమేమి ఊరికే ఉచితంగా మా షెడ్ ఉంటే దాంట్లోనే స్కూల్ పెట్టుకోమని చెప్పాము. ఎన్ని రోజులనే పెట్టుకోండి అన్నాము. కానీ వాళ్ళు మేము స్కూల్ తయారు చేసుకున్నాక వాళ్ళు మేము అక్కడికి నాడు నేడు ఇందుకు మాకు శాంక్షన్ అయింది అని చెప్పేసి వాళ్ళు మేము అయిపోయినాక అక్కడికి వెళ్తామన్నారు. మీ ఇష్టం అండి ఎన్ని రోజులను అని చెప్పేసి మేము ఈ స్కూల్ని వాళ్ళకి ఇచ్చాము, ఈ షెడ్ ఇస్తున్నాం కదా. రామాపురం విలేజ్ దద్దగిరి పోస్ట్ కోమూరు మండలం కర్నూలు డిస్టిక్ మాది. ఇక్కడ చదువుకోవడానికి పిల్లలకి బడి లేదు. పనులు జరుగుతున్నాయి కానీ నిదానంగా జరుగుతున్నాయి. అది పనులు జరగడం వల్ల ఇప్పుడు వానాకాలం ఉంది. వానాకాలంలో పిల్లలు ఎలా చెట్ల కింద కూర్చొని చదువులు చెప్పాలంటే ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్ కూడా ఇబ్బందిగా ఉంది. పిల్లలు కూడా చదువుకునేకి ఇబ్బందిగా ఉంది. నేను ఆ ఊరిలో ఉంటున్న ప్రజల్ని నా కొడుకులు కూడా ఇక్కడే చదువుతున్నారు. ప్రభుత్వం తొందరగా ఈ పనులు తొందరగా చేయిస్తారని నేను కోరుకుంటున్నాను. నా వంతు కృషి చేస్తారని. సగం పని అయిపోయింది, సగం పని ఉంది. రిమైనింగ్ పని తొందరగా చేయాలని కోరుకుంటున్నాం. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం రామాపురం గ్రామం అయినటువంటి అక్కడ ఉన్నటువంటి మండల ఉన్నత పాఠశాల శిథిలావస్థకు చెంది పడిపోవడం జరిగింది. గత 8 సంవత్సరాల నుంచి ఏ ఒక్కరూ కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అక్కడ శిథిలావస్థ చెందినటువంటి భవనాన్ని పునర్నిర్మాణం చేయలేని పరిస్థితులు ఉన్నందువలన గుడి దగ్గర చెట్ల కిందనో పొలాలలోనో ఇట్లాంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. విద్యా వ్యవస్థని చదువుకోవడానికి విద్యార్థులకి చదువు చెప్పేటటువంటి ఉపాధ్యాయులకు కూడా విసుగొచ్చే విధంగా చేస్తూ ఉన్నారు. కనీసం ఇప్పుడైనా కనువిప్పి అక్కడ కూడా స్కూల్ ఉంది అని చెప్పేసి అధికారులు గుర్తించి డిఈఓ గారు కానీ ఎంఈఓ గారు కానీ అక్కడికి వెళ్ళి భవనాన్ని అతి తొందరలో పూర్తి చేస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము. లేని పక్షంలోన ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలోన మీ ఆఫీసులను కూడా మీ ఇంటిని కూడా ముట్టడించే విధంగా మేమందరం కూడా విద్యార్థులను ఐక్యం చేసుకుని మీ దగ్గరకు వస్తాము అని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.